హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ ఏమైనా ఉంటే అవి కుట్టించుకోకుండా ఉన్నవి ఫ్రాక్ లాగా 5 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు ఎలాంటి వీడియో అయితే అస్సలు దొరకదు. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేశాను. అంటే మొత్తం 4 లేయర్స్ మీద క్లాత్ ఉందన్నమాట. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఎన్నో చెత్త వీడియోస్ చూస్తాము, పనికొచ్చే వీడియోస్ ఓన్ కంటెంట్తో చేస్తున్నవి చిన్న సపోర్ట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎడ్జెస్, ఈ చివరున్న ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉండటం కోసం ఒక బోర్డర్ తీసుకొని కట్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఎడ్జెస్ కూడా మనం సమానంగా ఉన్నటప్పుడే స్టిచ్చింగ్ కానీ మన మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కానీ కరెక్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ నాకు కూడా స్టిచ్చింగ్ అంత ఐడియా లేదు, బట్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అన్నీ కూడా టేప్తో కొలతలు, మెజర్మెంట్, ఫ్రాక్ తీసుకున్నా కానీ అది మళ్ళీ టేప్తో కొలతలు ఉంది. అండ్ నేను ఆ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న తర్వాత దాన్ని బట్టి ఫ్రాక్ మెజర్మెంట్ చూపిద్దాము అనేసి నేను ట్రై చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. అయితే 4 లేయర్స్ మీద ఉంది కదా, దానికి ఏదైనా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ ఫ్రాక్ తీసుకున్నాను. మా పాపది అది అయితే 3-4 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అది. అండ్ నేను ఇప్పుడు 5-6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ప్రతిదీ లెంత్ ఎక్కువ పెట్టాను అనమాట. పక్కన విడ్త్ అవ్వచ్చు, అలా కొంచెం కిందన కూడా చూసారు కదా, ఫ్రాక్ కొంచెం పైకి ఎట్టాను. అంటే కిందన మిగతా అంతా కూడా కిందన కొంచెం లెంత్ పెంచడం కోసం. ఇది చిన్న పాప ఫ్రాక్, నేను పెద్ద పాపకు కుట్టాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఏవైతే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సేమ్ కొలత దగ్గర ఒక డాట్ పెట్టుకొని కొంచెం పక్కకి ఇంకో డాట్ పెట్టుకొని అలా చంక భాగం దగ్గర అండ్ పక్కన మనకి లెంత్ కోసం కానీ మొత్తం లైన్స్ గీసేసుకొని వాటిని ఒక బాక్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ మిగతా కూడా భుజాలు, ఫ్రంట్ చంక భాగం దగ్గర మొత్తం డాట్స్ పెట్టేసుకొని నేనైతే స్కేల్ తీసుకొని స్కేల్తో బాక్స్ లాగా గీసేసుకున్నాను. బాక్స్ లాగా తీసుకొని దానికి కర్వ్ షేప్ ఇచ్చుకున్నాను అనమాట. నేను కూడా పెద్దగా స్టిచ్చింగ్ అయితే నాకు కూడా పెద్దగా రాదండి, బట్ ఫ్రాక్స్ మాత్రం ఫ్రాక్ మెజర్మెంట్ చాలా వీడియోస్ చూసాను, బట్ ఎక్కడా కూడా నాకు అసలు దొరకలేదు. అండ్ మనం స్టిచ్ చేసే ముందు ఇది మనం లైన్స్ గీసుకునే ముందు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మర్చిపోయి నార్మల్గా అంటే మనం ఏది ఎక్స్ట్రా లైన్ ఇచ్చుకున్నామో అది చూసుకోవాలి. లేదు నార్మల్ ఫ్రాక్ మెజర్మెంట్ ఉన్న లైన్కి ఇచ్చేసుకుంటే అది మళ్ళీ మనకి తేడా వచ్చేస్తుంది. ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో దాని నుంచి మనకి లైన్ డ్రా చేసుకోవాలి. అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది సరిగ్గా చూసుకొని మనం కట్ చేసేసుకోవడమే. అండ్ కిందన నాకు బోర్డర్ కూడా కావాలి కాబట్టి బోర్డర్తో కాకుండా బాడీ పార్ట్ నార్మల్ ప్లెయిన్ క్లాత్ వచ్చేలాగా చూసుకున్నాను. చూసారు కదా, కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చూడండి అలా వచ్చిందనమాట. దానికి మనం ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మెడది చంక భాగం కానీ 2 లేయర్స్ మీద పలుచగా ఉంది కాబట్టి, అది బ్లౌజ్ పీస్ కదా, పలుచగా ఉంది కాబట్టి దానికి లైనింగ్ వేసుకుంటే తప్ప అంత గుడ్ లుక్ ఉండదు దానికి. కాబట్టి నేను లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, నేనైతే వీడియో చేద్దామని అనుకోలేదండి. అండ్ నేను కూడా న్యూ ట్రయల్స్ ఒక 10 ఫ్రాక్స్ వరకు కుట్టాను. ఆ కుట్టిన తర్వాత మంచిగా వచ్చాయి కదా, ఈసారి వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను. నార్మల్గా ఇంటి దగ్గర వేసుకోవడానికే కాబట్టి అని చెప్పి నా దగ్గర ఉన్న కనిపించదు ఆ క్లాత్ మీద, పర్వాలేదు బాగానే ఉంటుంది అని తీసుకున్నాను తప్ప సేమ్ మ్యాచింగ్ అయితే తీసుకోలేదు లైనింగ్. అండ్ ఎడ్జెస్ అది సమానంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మధ్యలో బ్యాక్ హుక్స్ కోసం మధ్యలో కటింగ్ ఇచ్చుకున్నాను నేను.
మీరు అలా కాకుండా రౌండ్ ఫ్రంట్ ఎక్కువ కానీ లేదంటే బ్యాక్ ఎక్కువ కానీ అలా మెడకి సరిపోయేలాగా పెట్టుకున్నా పర్వాలేదు. లేదంటే బ్యాక్ హుక్స్ పెట్టుకున్నారంటే ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకున్నా తల దూరడానికి సరిపోతుందన్నమాట. బ్యాక్ మనం ఓపెన్ ఇచ్చుకున్నామంటే ప్రాబ్లం ఉండదు. ఫ్రాక్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ మిగతా పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ మొత్తం కూడా నీ పక్కన కట్ చేసిన ఎడ్జెస్ తీసేసుకొని బార్డర్ తీసేసి నాకు ఎలా అయితే లెంత్ కంఫర్ట్గా ఉంటుందో అలా కట్ చేసేసాను అనమాట. ఈ పక్కన ఏదైతే వేరే ఉందో అది మొత్తం తీసాను. ఈ పక్కన చూపిస్తున్నాను కదా మొత్తం క్లాత్ మొత్తం అది ఉంచాను అనమాట. అది కుచ్చుల కింద పెట్టేద్దామని చెప్పేసి బార్డర్ అయితే కట్ చేస్తాను. తర్వాత అటాచ్ చేసుకుందాము లెంత్ని బట్టి అన్నీ చూసుకొని అని చెప్పేసి అది కట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ మిగతా మొత్తం క్లాత్ నాకు సరిపోయింది. అందులోనే ఒక 1/4 ఇంచు గ్యాప్ తోటి చంక భాగానికి అని చెప్పి తీసుకున్నాను. కానీ ఆ చంక బార్డరే నాకు హ్యాండ్స్ కింద కూడా సరిపోయింది. ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.